మన 1917లోనే ఆనాడు యూనివర్సిటీ స్థాపనకు 3,000 ఎకరాలు సేకరించి యూనివర్సిటీ కట్టాడు. శివలాల్ గారు బాగా తెలుసు. ఎందుకంటే నేను నా ఇల్లు 2009 ఉద్యమ సమయంలో పక్కన స్ట్రీట్ నెంబర్ 8 లో శివుడు స్ట్రీట్ నెంబర్ నేను ఉండేవాడిని. రోజు వాకింగ్ అలాగే ఉంటాం. గోడ పోనీ ఎప్పుడు గోడ కట్టి మనం వెళ్ళాం. ఆ గోడ కట్టించింది ఎవరంటే ఇప్పుడు 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు కూడా మిగిలితే 1,900 ఎకరాలు మిగిలింది. నేనేమంటున్నాను, ప్లాట్ చేసి అమ్ముకుంటాను కదా. ఏ హయాంలో అమ్ముడు పోయింది? ఆనాడు మొన్న బీఆర్ఎస్ వచ్చినాక అమ్ముడు పోయింది. అంత ముందు పోయింది. 1,900 ఎకరాలకి అది కూడా నవనీత్ రావు గారని వీటి ఉన్నప్పుడు వారు చుట్టూ గోడ కడుతుంటే ఇదే కాంగ్రెస్ నాయకులు పోయి దాన్ని కూలగొట్టించారు. అంటే ఆక్రమించుకున్న వాళ్ళు మాణికేశ్వర్ నగర్, ఇటు రవీంద్రనగర్ కాలనీ, మీరు 100 చుట్టూన్న కాలనీ చెప్తాను. 1000 ఎకరాలు అన్యాక్రాంతమైంది గతంలో టీడీపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో కాదా? చివరికి వారు నవనీత్ రావు గారు వచ్చిన గోడ కడుతుంటే ఆయనను రకరకాల ఇబ్బంది పెట్టిండు. ఆయన ధైర్యవంతుడు కనుక కట్టి ఇచ్చి పెట్టిండ. ఇవాళ గోడ కట్టి పెట్టుక లోపల మసీదులు ఉన్నాయి. లోపల ఇప్పటికి కూడా కొందరు కాంతిశికులు బతుకుతున్నారు. అక్కడ కాంతిశికులు అంటున్నారు. అప్సిగూడ అనే పేరు అభిసీనియన్ లో వచ్చింది. అప్సిగూడ ఈ రామంతపూర్ యువతంతా కూడా మేము ఐదేళ్ళంతా ఎంత నిర్బంధం ఎదుర్కొన్నాం అంటే, నేను స్ట్రీట్ నెంబర్ 8 నుంచి బయటకు పోవాలంటే తానాగడికి పోనీయరు, అటేమో రామంతపూర్ పోనీయరు. తిరిగి తెచ్చినాం సార్. నేనేమంటున్నా, అప్పుడు ఒకప్పుడు వేరు సమైక్యాంధ్ర కూడా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్లాట్ చేసి అమ్ముకుంటున్నాను నేను ముందారు కొంచెం వెనుక ఆలోచించడు. పాపం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు శివలాల్ గారు కాంగ్రెస్ కట్టర్, కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నాడు. ఆయన లేడు కదా, ఆయన తెలుస్తేనే సమస్యలు వస్తుంది. కాంగ్రెస్ హయాంలోనే టీడీపీ హయాంలోనే 1000 ఎకరాలు అన్యాక్రాంతమైంది, భూమి పోయింది ఉస్మానియా యూనివర్సిటీ. ఆనాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీ ఇవాళ పనికి రాకుండా పోతుంది. ఎందుకు పోతుంది? ఇంకోటి, దళితులు పేదలు మాత్రం ఇప్పుడు పోతున్నారు. ఆనాడు జార్జి రెడ్డి ఏబీపీ ఆర్ఎస్ మధ్య చాలా పెద్ద పోరాటం నేను చూసిన వాడిని అంటున్నాను. నేను అందులో చదువుకోలే కానీ నేను 5 ఏళ్ళు ఉద్యమ సమయంలో కానీ ఇప్పుడు మా ఇల్లు ఇప్పటికీ అక్కడే ఉంది. మనకు అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో. నాకు దానికి అనుబంధం ఉంది దాంతో అంటున్నారు ప్రొఫెసర్లతో. రామ్మోహన్ గారు ప్రభుత్వానికి ఏమైనా సూచన చేయబోతున్నారు? ఫైనల్ గా మీ సూచనలు చెప్పండి, కంక్లూడ్ చేయండి. సూచన చేయబోతున్నాను, చెప్తాను. ఒక సూచన చేయబోతున్నాను. నేను ఆ అనుబంధాన్ని అర్థం చేసుకుంటే, యూనివర్సిటీ అనేది దేశంలోనే ఉన్నది. యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయి, తెలుసుకొని పోండి. నేను సిపిడిసి అంటాను, కాలేజ్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ బోర్డు మా డిగ్రీ కాలేజ్ పనిచేసిన. నా స్థాయిలోనే 5 లక్షలు వసూలు చేసి ఓ డిగ్రీ కాలేజ్ కట్టించారు. ఎంపీలో పట్టిన కాళ్ళు మొక్కిన ఆయన తీసుకురాడు. ఈయన కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు కొత్త మాట వస్తుంది. ఎందుకు సూచన చేస్తానంటే, సిఎస్ఆర్ అంటారు కదా, కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఉన్నది కదా, అంటే ఈఎస్ఆర్ అని కొత్తగా వచ్చింది సార్. అంటే ఎడ్యుకేషన్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. దాని కింద ఉస్మానియా యూనివర్సిటీకి నిజంగా ముఖ్యమంత్రి స్థాయిలో పోయినప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఇప్పించగలుగుతున్నాం అంటున్నాడు. ఇవాళ సిఎస్ఆర్ ఎట్లనో ఈఎస్ఆర్ కూడా ఉన్నది. ఇది ఎందుకు తెలుసుకుంటారు? ఎడ్యుకేషన్ మీద అవగాహన. ఎడ్యుకేషన్ అంటే ఆయనే కదా, ఎడ్యుకేషన్ మన ముఖ్యమంత్రి ఆయనే కదా. వారన్న ఖాళీలు పూరించండి దయచేసి. నేను ఏమంటున్నానంటే, ఈ యుద్ధాలు కావాలి. యూనివర్సిటీ పూర్తి పునారీలు పోతుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములే ఆక్రమణకు గురైతున్నాయి అంటున్నారు. ఇక్కడేమో పోయింది మిగిలిందని లెక్క తిరిగి దాన్ని ఎవరు స్టార్ట్ చేయడానికి కేసీఆర్ గారు ఆయన తాకుతో కూడా సాధ్యం కాదు. ఆనాడు కేసీఆర్ గారు కూడా ఎడ్యుకేషన్ పట్ల నిధుల నియామకల్లా మిగతా కొన్ని చూడవచ్చు, కానీ ఎడ్యుకేషన్ పట్ల పూర్తి నిర్లక్ష్యం అయించిన ఆయన కూడా అంటున్నాను నేను. ఇప్పుడు కూడా అది నిర్లక్ష్యం. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం నాకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యూనివర్సిటీ సమస్యలు పట్టించుకోండి, అక్కడ ఫ్యాకల్టీ నింపండి పూర్తిగా. ఇప్పుడు నేనేమంటే డల్లాజ్ చేస్తా, ఇంకేదో చేస్తాను. కేసీఆర్ గారు హైదరాబాద్ చెప్తాను, ఈయన కూడా కాన్పాడ్ యూనివర్సిటీ అంటున్నాడు. అవ్వం గంట పెద్దగా నేను ఊహించలేను. ఉస్మానియా యూనివర్సిటీగా బతికిద్దాం, మనందరి గర్వకారణమైన యూనివర్సిటీ కాపాడుకుందాం. ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సమస్యల పట్ల సానుకూలంగా డిసెంబర్ దాకా కాకండి, ఫ్యాకల్టీ నింపండి. డిసెంబర్ లో విజయోత్సవం నేను కూడా వస్తాను. విజయోత్సవం చెప్తున్నా, మనందరం జెండాలు పట్టుకుందాం. ఆయన ఎదురు వ్యతిరేకం కాదు, అనుకూలంగా పట్టుకుందాం అంటున్నా. పని చేస్తే కదా మంచిగా ఇది. అందుకే నేను పాజిటివ్ గా చెప్తున్నా. అక్కడ సమస్యలు పరిష్కరిస్తేనే విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా